హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాల్టి ఈ వీడియోలో మీ అందరికీ సింపుల్గా హోమ్ మేడ్ చాక్లెట్స్ రెసిపీ అనేది ఎలా ప్రిపేర్ చేయాలి అనేది క్లియర్గా ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. బర్త్డేస్ అయినా కానీ, ఏదైనా సెలబ్రేషన్స్ ఉన్నప్పుడైనా కానీ, చిన్న చిన్న అకేషన్స్కి ఎప్పుడైనా కానీ కావాలి అంటే మనం జనరల్గా మార్కెట్లో పర్చేస్ చేస్తూ ఉంటాం కదా. సో మార్కెట్లో కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది, మనకు తక్కువ చాక్లెట్స్ వస్తాయి. సో తక్కువ కాస్ట్లో కొంచెం ఎక్కువ చాక్లెట్స్ కావాలి అంటే ఇలా హోమ్ మేడ్ ప్రిపేర్ చేసుకోండి, త్వరగా అయిపోతాయి. ఈ చాక్లెట్ రెసిపీకి అయితే ముందుగా మనం కొనుక్కొని ఉంచుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తుంది సిలికాన్ చాక్లెట్ మోల్డర్. డిఫరెంట్ షేప్స్లో ఇది మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. డీమార్ట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది, అమెజాన్లో ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి, ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఇక చూపిస్తుంది చాక్లెట్ కాంపౌండ్స్. ఈ వీడియోలో చూపిస్తుంది వైట్ చాక్లెట్ కాంపౌండ్, ఇదేమో డార్క్ చాక్లెట్ కాంపౌండ్. ఈ రేషియో అనేది సేమ్ రేషియోలో తీసుకోవాలి. వైట్ చాక్లెట్ కాంపౌండ్, డార్క్ చాక్లెట్ కాంపౌండ్ అనేది సేమ్ రేషియోలో ఉండాలి. 100 గ్రామ్స్ వైట్ చాక్లెట్, 100 గ్రామ్స్ డార్క్ చాక్లెట్ కాంపౌండ్ రేషియో అనేది తీసుకోవాలి. సో ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ ముందుగా ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ మీద, అది హీట్ అయిన తర్వాత అందులో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని అయితే పోయండి. ఆ వాటర్ పోసాక అది కాస్త హీట్ అయిన తర్వాత ఒక గ్లాస్ బౌల్ తీసుకున్నాం కదా, ఆ గ్లాస్ బౌల్ని ఈ గిన్నె మీద ప్లేస్ చేయండి. అది కాస్త హీట్ అయిన తర్వాత దీంట్లో ఈ చాక్లెట్స్ని గ్లాస్ బౌల్లో వేసుకోవాలి. ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేసుకోండి, అప్పుడు త్వరగా చాక్లెట్ అనేది మెల్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా ఒక 1 or 2 మినిట్స్కి ఇలా త్వరగా మెల్ట్ అయిపోతుందండి. సైడ్స్కి అబ్జర్వ్ చేస్తున్నారు కదా, సో ఇలా మెల్ట్ అయిపోతూ ఉంటుంది. ఇలా స్లోగా కలుపుతూ ఉండండి, చాక్లెట్ అంతా మెల్ట్ అయ్యే వరకు స్లోగా కలుపుతూ ఉండాలి. ఇలా ఒక 5 మినిట్స్లో అయితే టోటల్గా మెల్ట్ అయిపోతుందండి చాక్లెట్ అంతా. జస్ట్ ఇలా టోటల్గా చాక్లెట్ అంతా మెల్ట్ అయ్యే వరకు 2 to 5 మినిట్స్ అయితే పడుతుంది. ఇలా టోటల్గా చాక్లెట్ అనేది మెల్ట్ అయ్యే వరకు కలుపుతూనే ఉండాలండి. దీంట్లో కొద్దిగా సిల్కీ టెక్స్చర్ కోసం నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను నేను. కాస్త నెయ్యి వేశాక మళ్ళీ ఒకసారి అంతా కలిసేలా కలుపుకోండి. ఒకవేళ నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేదు అనుకుంటే ఈ స్టెప్ అయితే స్కిప్ చేయొచ్చు. ఇలా ఒకసారి అంతా మెల్ట్ అయ్యేలాగా కలుపుకోండి. మళ్ళీ ఒకసారి కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లారనివ్వాలి. తర్వాత దీన్ని చాక్లెట్ మోల్డర్లోకి తీసుకోవాలి. ఇలా అయితే చల్లారనివ్వాలండి కాస్త. తర్వాత ఒక చిన్న స్పూన్తో ఈ చాక్లెట్ మోల్డర్లో మెల్లగా దాంట్లో ఫిల్ అయ్యేలాగా పోస్తూ ఉండాలి చాక్లెట్ సిరప్ని. సో ఇలా 1 by 1 అలా పోస్తూ టోటల్గా అయితే ఫిల్ చేయాలి. ఇలా టోటల్గా ఫిల్ చేసిన తర్వాత దీంట్లో ఎయిర్ బబుల్స్ అనేవి రాకుండా ఇలా ఒకసారి ప్రెస్ చేయండి. సో రెడీ అయిపోయిందండి. దీన్ని మనం రిఫ్రిజిరేటర్లో, డీప్ ఫ్రిడ్జ్లో కాకుండా నార్మల్ ఫ్రిడ్జ్లోనే దీన్ని ఉంచుకోవాలి. ఒక 3 to 4 అవర్స్ ఉంచేస్తే ఇలా టోటల్గా గట్టి పడిపోతాయి చాక్లెట్స్ అనేవి. తర్వాత వీటిని మనం డిమోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎమ్మీ చాక్లెట్స్, ఎంతో డెలిషియస్గా ఉండే చాక్లెట్స్ అనేవి రెడీ అయిపోయాయి. మనకు నచ్చిన షేప్లో హైజీనిక్గా ఇంట్లోనే మనం ఇలా సింపుల్గా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ చాక్లెట్స్ని మనం ర్యాపర్తో ర్యాప్ చేసేసుకొని మనం బర్త్డే అకేషన్స్కి అయినా కానీ, చిన్న సెలబ్రేషన్స్కి అయినా కానీ హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. సో అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చాక్లెట్స్, హోమ్ మేడ్ చాక్లెట్స్ అయితే రెడీ అయిపోయాయి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే నా ఛానల్ లైక్ చేసి
షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.